డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. మా గ్రామంలో ఆదూరు గరువు ప్రాంతంలో ఎలిమెంటరీ స్కూలు మరి ఇక్కడ కూలిపోయింది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాము. ఎంఈఓ గారికి డిఈఓ గారికి కూడా తెలియజేస్తున్నాము. స్కూల్ కట్టమని, దీనికి బడ్జెట్లు పెట్టమని చెప్పేసి మేము ఎస్టిమేషన్ కూడా వేసి మేము పంపించగా మరి మాకు ఎటువంటి బడ్జెట్లు కూడా లేవు. మరి ఇప్పుడు మా ఆదూరు గ్రామంలో గరువు బౌద్ధ స్తూపంకి సంబంధించినటువంటి స్కూల్కి 22 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకే టీచర్ ఉన్నారు. ప్రస్తుతం కొత్త టీచర్ వస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇంకా శాంక్షన్ ఇవ్వలేదు. మాకు కొత్త టీచర్ కావాలి. ఈ స్ట్రెంత్ని బట్టి అర్జెంటుగా ఆదూరు గ్రామంలో బౌద్ధ స్తూపం ఏరియాలో స్కూల్ కట్టడానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము. మా గ్రామంలో ప్రతి స్కూల్ కూడా చక్కగా బాగా నడుస్తుంది. ఈ స్కూల్కి మాత్రం బౌద్ధ స్తూపం స్కూల్కి అయితే స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు కూడా బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అద్దె భవనంలో ఉండటం వలన మరి పిల్లలు చాలా ఇబ్బంది పడటమే కాకుండా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా ఒకే టీచర్ చెప్పాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి గవర్నమెంట్ అయితే చక్కగా స్కూళ్ళు బడ్జెట్లు కట్టడానికి మంజూరు చేస్తున్నారు. అదే మంజూరుగా మాకు ఈ యొక్క స్కూల్ బడ్జెట్ని అర్జెంటుగా కేటాయించి ఆదూరు బౌద్ధ స్తూపం నాకు బడ్జెట్ని కేటాయించవలసిందిగా కోరుచున్నాం. నా పేరు తాడి రాంబాబు, సామాజిక కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను. మామిడికుదురు మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. మరి ఆదూరు గ్రామంలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపం పక్కనే ఉన్నటువంటి ఆదూరు గరువు ప్రాథమిక పాఠశాలలో మరి ఇక్కడ అద్దె భవనంలో నిర్వహించడం జరుగుతుంది. మరి విద్యార్థులకి సరైన గాలి వెలుతురు కూడా మరి ఇక్కడ అందట్లేదు. అదేవిధంగా మరి బహిర్భూమికి బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా మరి ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ లేదు అద్దె భవనంలో. మరి వారు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ తార్పాలను కట్టి మరి అక్కడ బాత్రూమ్కి వెళ్ళమనేసి మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అలాగే ఈ పాఠశాలలో ఇంచుమించుగా 22 మంది పిల్లలు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ సింగిల్ టీచర్ ఉన్నారు. మరి ప్రభుత్వాలు మేము విద్య కోసం చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి మరి పేదలకి మరి చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామనేసి మరి ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే మరి పిల్లలు అద్దె భవనాల్లో మరి చాలని వాళ్ళకి కూర్చుంటానికి ప్లేసులు కూడా సరిపోవట్లేదు ఇక్కడ. మరి అలాగే కరెంటు కూడా సరిగ్గా లేదు. అలాగే సింగిల్ టీచర్ మరి ఇంచుమించుగా ఈ పాఠశాలలో 22 మంది పిల్లలు చదువుతున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు 22 మంది పిల్లలు చదువుతున్నారు. మరి ఇక్కడ సింగిల్ టీచరు మరి ఏ విధంగా ఈ పిల్లలందరికీ కూడా విద్యాభ్యాసం ఎట్లా చేస్తారనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూలు మరి కూలిపోయే స్థితిలో ఉంది. మరి అక్కడ కూలిపోతుందని అనేసి చెప్పి మరి ఎంఈఓ గారు ఇక్కడ మరి అద్దె భవనంలో ఈ యొక్క స్కూల్ నడుపుతున్నారు. మరి వెంటనే ఎంఈఓ గారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ వెంటనే స్పందించి ఈ యొక్క గ్రామంలో ఆదూరు గరువు మరి ప్రాథమిక పాఠశాలను వెంటనే మరి కొత్త బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసి మరి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి అలాగే ఒకే టీచర్ ఉన్నారు. ఇంకో టీచర్ని కూడా ఇక్కడ వేయవలసిన ఆవశ్యకత చాలా ఉంది. దీని ద్వారా మరి ప్రజలకి మరి పిల్లలకి మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారనేసి మరి విద్యా డిపార్ట్మెంట్ని అలాగే ప్రజాప్రతినిధిని ఈ సందర్భంగా అడుగుతున్నాం.